తెలుగు దేవయన్న దేశం తెలుగు ఏది తెలుగు వల్ల ముండ తెలుగుకుండా ఎల్ల నిపుణులు కూడా వెలుగులో భాషాడి దేశ భాషలందరూ తెలుగు లెస్స అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలతో సెలవిచ్చాడు. శ్రీకాకుళంలో మహావిష్ణువు ఆనాడు ఆ రసమయ స్వాత్మిక సాధనంగా అవతరించింది. అపూర్వ రసబంధుర ఆంధ్ర మహాకావ్యం ఆమృత మాల్యద. అలాంటి చరిత్ర ఆ ఒక్క విషయంలోనే కాదు, చాగే గారు, క్షేత్రయ్య గారు, లేకపోతే సిద్ధేంద్రులు, అలాగే మన చిత్రకళాకారులు ఎంతో మంది ఎంతో కీర్తి గడించి మనకి కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చిన ఈ గడ్డ మీద ఒక తెలుగువాడిగా మీ నుంచి పుట్టడం అన్నది నా అదృష్టంగా నేను భావించుకుంటున్నాను. అందులో ఆ తండ్రి బిడ్డగా, ఎందుకంటే మరి ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, చారిత్రాత్మక చిత్రాలు అయితేనేమి, సాంఘిక చిత్రాలు అయితేనేమి, పౌరాణిక చిత్రాలు అయితేనేమి, ఎన్నో జానపద చిత్రాలు అయితేనేమి, ఎన్నో రకరకాల పాత్రలు వైవిధ్యమైన పాత్రలు పోషించి మీ యొక్క ఆదరాభిమానాలకు దగ్గరై మరి ఆనాడు కేవలం నటనంటే నటుడంటే కేవలం ఏదో తెర మీద కనిపించి తర్వాత సినిమాకి కనిపించడమే తప్ప అన్న పరిస్థితుల్లో ఉన్న మన చలనచిత్ర పరిశ్రమని, అలాగే రాజకీయాలు మనకెందుకులే పెద్దల అది అక్కడ ఢిల్లీ వాళ్ళ పనిది మనకి అనవసరం అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ ఆయన ప్రభావితమైన చేసిన పాత్రలు, అలాగే ప్రజలకు ఇచ్చిన ఆదరణ అంతా చూసి మరి నంబర్ 1 హీరోగా ఉండగానే ఆయన నాడు మన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆ పార్టీని ఆ తర్వాత గెలిపించి తెలుగు వారికంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి తెలుగు జాతికి ఆయన అనేవారు ఇప్పుడు అంటే ఆయన సత్సంకల్పం ఒకటి దీక్ష అలాగే నీ మార్గంలో ఇప్పుడు నడవాలని. సో అటువంటి తండ్రికి బిడ్డగా పుట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే తెలుగు భాష అంటూ ఈనాడు మన బరిజూరు గోపాలకృష్ణ గారిని ఎంతో కొంతమంది ఇంకా తెలుగు భాష కోసం వారి స్ఫూర్తితో నేను కూడా తెలుగు భాషను ఇంకా ముందుకు తీసుకెళ్తాం. వచ్చే భావి తరం వాళ్ళకు గుర్తుపోయేలా, అంటే ఊరికే అదే మమ్మీ డాడీ అమ్మ నాన్న కాదు. నేను కీచుకుడు సినిమా ఉంది, కీచుకుడు నేను ఇప్పుడు నిర్దేశాలనుకున్నప్పుడు అప్పుడు సరదాగా, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదో అదే అంటే నాకు అంటారనమాట. కీచుకుడు ఉత్తర కుమార్ పెడతాడు, ఏం మాయా నీకు యుద్ధానికి భయం లేదా అని వలసిపోవా, ఎప్పుడు చూడు యుద్ధాన్ని వెంటబడుతుంటా అంటే సర్వతంత్ర స్వతంత్రం నిష్ఠ పటిష్ట ప్రజ్ఞాతరందరూ యుద్ధ తంత్రములతో మంచెందిన భానుమండల తీక్షణ కింద మార్పుండుకుని ఆగ్రహ దగ్గర గోపం తిట్టుడని దండధర భావిదండ సంబంధమైన చండ ప్రచండ గదాయుధంతో శత్రు సేనలపై విరుచుకుపడి సేన వీర విహారం చేయొచ్చు. సేన వాయుని ఖండ ఖండములుగా చిన్న పిల్లలు చేయించుందా వైలి మూకలు కథావికలు హాహాకార ధ్వనిప్రతిధ్వనంతో పునాతులుగా లగుతుందా మొత్తగా జన్మ భీతులు అటు ఇటు పరిగెడుచుండా రంగమంతా ఈ మొత్తం డోర్లో పాల్గొని చూసిన వైలి వర్గము ఇక కీచక నామమును మెనుడుగా కాక స్మరించుటకు కూడా భయపడి ఇక చాలా మిగిలిన శత్రురాజులందరూ అభివృద్ధి తెలుసుకునే నా పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కటి నిన్నట్టుగా జై జయద్వారమని చేయొచ్చు. పంచత్వాలు కాంచత్వమైన చట్టు సభ్యులను వజ్ర వైద్యాది గోమేంద్ర సుమన భాండాజానములను మాకు కానుకగా సమర్పించుకుంటారు అన్నాడు. అంటే ఉన్నారు ఈ కరకాల పనులే మీ చూపిస్తున్న ఈ అభిమానమే మేము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి ఆడపడుచులు మంగళవారం ఇచ్చారు. మీరంతా జయజయత్వాలు కరకాల పనులు ఇలాగే మోగించారు, అభిమానాన్ని మాకు అందించారు. ఇక మీరు చూపిస్తున్న అభిమానంతో ముందు ఇంకా ఎన్నో వైవిధ్యాన్ని పాత్ర పోషించి తప్పకుండా ప్రతి తెలుగువాడు మామూలు సినిమాలు కాదు, అంటే కొన్ని ఉంటాయి అలా ఆకాశాలు వెళ్తుంటాయి, మేఘాలు వర్షం కురుస్తుంది అనుకుంటాం పోతాయి, ఒక చుక్క నీటి పట్టు పడదు కిందకి. మేము చేసి అలాంటి సినిమాలు కావు. చిరస్థాయిగా తెలుగు నేల, తెలుగు దేశం, చలనచిత్ర పరిశ్రమ కళామతని గర్వపడేలా వాళ్ళందరికీ ఏదైతే కోరుకుంటున్నారో అది అందించే బాధ్యత మాని ఉంది. మీరు ఫలానా సినిమా చూస్తారని మేము అనుకోవడం చాలా తప్పు. మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించారు. గోపాల్ గారు డైరెక్షన్, ఒక లారీ డ్రైవర్, ఒక ఇన్స్పెక్టర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహ నాయుడు, ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు, అన్ని సాహసానికి కూడిన చిత్రాలు. తప్పకుండా ఈ చిత్రానికి వెనక కూడా ఒక సాహసంతో ఉంది. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది అని మేందరూ తెలియజేసుకుంటూ అదిగో వినిపిస్తున్నాయి అలనాటి జయ గానాలు, అవి కావాలి లేదు వైతాళిక గానాలు అదిగో ఆస్వాదిస్తుంది అమర కవి గురజాడ కంటూ
దేశంలోని పెద్ద వృక్షము ప్రేమలను పూలెత్తవలను నరుల చెమటను తడిచి మూలం ధనం పంటలు పొందగలను అని మీరు తెలియజేసుకుంటూ మరొకసారి ఎంతో దూరం నుండి బెల్లంకొండ సురేష్ గారు ఇక్కడ ఆయన ఇదిగా కనపడ్డాను. ఇది ఎప్పుడే అందరి ఏర్పాట్లు ఏంటి, ఎలా జరుగుతాను, ఇది పొరపాటు జరుగుతాను అని. అటువంటి నిర్మాతలు చాలా అవసరం మనకి ఇండస్ట్రీకి. ఎందుకంటే చిత్రం ఒక తన గురించో లేకపోతే ఏ ఒక్కరి గురించి ఆలోచించే నిర్మాతలు కాదు ఇప్పుడు కావాల్సింది మనకి. చలనచిత్ర రంగం మొత్తం చలనచిత్ర రంగం బాగుండాలని కోరుకునే నిర్మాతలు అవసరం మనకి. అలాంటి కొంచెం సంస్కారం, అలాంటి విలువలు ఉన్న నిర్మాత మా బెల్లంకొండ సురేష్ గారు. ఆయన ఇక నేను ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే ఆయన మాట్లాడి మేము ఎంత చేసి చూపిస్తే ఆయన గురించి. గోపాల గారి గురించి కూడా తక్కువ మాట్లాడాను. గోపాలకృష్ణ గారి గురించి అన్ని మాట్లాడేసాను. గోపాలకృష్ణ గారి గురించి నేను తెలుగులో మాట్లాడాను. అంటే నేను చెప్పిన ప్రతి మాట ఆయన ఎంత ముచ్చట పడుతున్నారు, మంచి నేను చూస్తున్నాను. చాలా అదే నాకు ఆయన ఆశీర్వచనం. సింహం కడుపును సింహమే పడుతుంది. చాలా బాగుంది, చక్కగా ఇది. ఏది నా పుట్టినరోజు, సరే పుట్టినరోజు ఎంతమంది పుడతానికి వెళ్తారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలని ఆనాడు నాన్నగారు పూర్తి ఆయన చూపించారు మనకి దారి. ఆ దారిని మనం అంతా నడుతాం. ఆయన స్ఫూర్తి, ఆయన ఆశయాల్ని మనం ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి భుజస్కంధాలపై ఉంది. దానికి ఇంక ముందు కాలం సమాధానం చెప్తుంది. మనం అంటే ఏమిటో, తెలుగువారంటే ఏమిటో, మనం అంటే అభిమానులు అంటే ఏమిటో, నందమూరి వారి అభిమానులు అంటే ఏమిటో. మరొకసారి ఎంతో దూరం ఎన్నో ప్రవేశాలు కొరిచి ఎంతో దూర ప్రాంతాల నుంచి చేసిన అమ్మాయిల సోదరులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై